అలాంటి ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ ఇలాంటి చిల్లర రాజకీయాలు, ఇలాంటి చిల్లర వేషాలు, ఇలాంటి చిల్లర ప్రచారాలు చెప్పుకుంటే తెలుగు ప్రజలకు అవమానం కాదా? జగనన్న ఫోటో పట్టుకోబట్టే విజయ్ ముఖ్యమంత్రి అవుతున్నాడంటే జగనన్న ఫోటో పట్టుకోపోతే 130 వచ్చేయేమో, అంతే కదా? జగనన్న ఫోటో పట్టుకోపోతే 130 150 వచ్చేయేమో. పట్టుకోబట్టే ఇక్కడ ఆగిపోయాడు, బోర్డర్లో గిలగిలగిల కొట్టుకునే పరిస్థితి వచ్చింది పాపం, అనకూడదు. కానీ పోనీ ఆయన ఏమన్నా జగనన్న ఒక్క విజయ్తోనే ఫోటో దిగాడంటే కాదు, చాలా మందితో దిగాడు. అదిగో చూడండి, స్టాలిన్తో దిగాడు, పళనిస్వామి గారితో దిగాడు. మరి వాళ్ళందరూ ఎందుకు ఎస్ఎన్ పోయారు? ఆ పార్టీలు ఎందుకు పోయినాయి? ఈయనతో ఫోటోలు దిగబట్టే కదా. స్టాలిన్ గారు ఎందుకు ఓడిపోయాడు అనే దానికి పెద్ద ప్రశ్నకి సమాధానం వాళ్లే చెప్తున్నారు. దిష్టిబొమ్మ కూడా తగలబెట్టినట్టున్నారు కొళత్తూరులో. ఎవరు? కొళత్తూరులో డిఎంకే వాళ్ళు ఒక దిష్టిబొమ్మ మీద తగలబెట్టారు, నువ్వు రాబట్టే మా స్టాలిన్ ఓడిపోయాడని. రోజా గారు ప్రచారం చేశారు కొళత్తూరు. నాకు రోజా గారు అంటే నాకు మిత్రురాలు, ఫ్రెండే కాబట్టి నేను ద్వేషంతో ఏం చెప్పట్లే. కానీ ఒకవైపు ఏమో వాళ్ళు మా జగనన్న ఫోటో పట్టుకోబట్టే విజయ్ గెలిచాడని వాళ్ళు అంటారు, రోజా గారేమో స్టాలిన్కి ప్రచారం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారేమో వాళ్ళందరితో ఫోటోలు దిగుతాడు. అది అక్కడ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కూడా ఉన్నాడు ఆ ఫోటోలో. ఎందుకు ఈ చిల్లర వేషాలు? వీటి వల్ల ఒరిగేదేంటి? ఇది అవసరమా?